జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి అంటే నచ్చదు. అమరావతి పేరింటే నీకు బీపీ వస్తుంది, నీకు నిద్ర పట్టట్లా. ఈ రోజున అమరావతి మీద ఏదో ప్రేమ ఉంది, అమరావతి రైతులు సంఘీభావం నిలపడానికి వస్తుందంటే నమ్మే పిచ్చోడి జగన్మోహన్ రెడ్డిని నేను వచ్చిన తొత్తులు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఇది ఉండవల్లి అంటే అమరావతి ముఖద్వారం దగ్గర జరిగింది కాబట్టి మీరు వెంటనే బళ్ళు వేసుకొని వెనక్కి వెళ్ళగలిగారు. ఇదే అమరావతి నడిబొడ్డులోకి వచ్చి అమరావతిలో మందడంలోనో తుళ్ళూరులోనో కనుక మిమ్మల్ని అడ్డగించడం కనుక జరిగి ఉంటే చేసుకోండి. అమరావతి గురించి మీకెందుకు? కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. పెనుమాక ఉండవల్లి రైతుల కోరిక మేరకే మేము అమరావతి ప్రాంతంలో పర్యటించి మా మీద టీడీపీ గుండాలు దాడి చేశారని చెప్పి పక్క ఏదైతే ఉందో వైసీపీ పరిరక్షణ సమితి అనే కమిటీ ఉందో కమిటీలో సభ్యులు ఆరోపిస్తున్నారు. సార్ నిజంగా నిన్నంతా టీడీపీ గుండాలు దాడి చేశారంటారు, ఎలా స్పందిస్తారు మీరు అమరావతి రైతుగా? మీరు ఇక్కడ నిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులకు సంఘీభావం తెలపడానికి మేము వచ్చామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాడు, కానీ నేను రావడానికి ఇష్టపడలేదు, నాకు ఆహ్వానం కూడా పంపొద్దని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే శంకుస్థాపన రోజు నుంచి కూడా అమరావతి మీద నీకు ఒక ద్వేషం. సరే, నీ లైన్ మీద నువ్వు ఉండు, మేము కాదంటలేదు. ఆ విధంగానే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టావు. అన్నీ కూడా మనం చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా కూడా తెమలదు. కానీ ఇన్ని బాధలు పెట్టినా, ఇంత పోరాటం చేసినా, 1631 రోజులు మేము భోజనాలు లేకుండా రోడ్ల మీద తిరిగినా, వందలాది మంది మీద కేసులు పెట్టినా, రేపు భవిష్యత్తు మీద నమ్మకం లేక ఏమైపోతాం దిగులతో 250 మంది చనిపోయినా, ఏ రోజున కానీ నువ్వు పరామర్శ కానీ నీ తొత్తులు కానీ, తొత్తులేనే అంటున్నాను నేను, నిన్న వచ్చిన వాళ్ళు కూడా తొత్తులే, వాళ్ళు ఏమన్నా అనుకునేవాడిని. ఒక్కళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడటానికి ముందుకు రాలా. అదేవిధంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతో అమరావతి గురించి మాట్లాడటం కోసం వస్తే రైతులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నువ్వు అమరావతి శ్మశానం అన్నావు, ఎడారి అని అన్నావు, అనిపించావు మీ వాళ్ళందరితోటి. అంటే అమరావతి మీద నీకు ద్వేషం అని రాష్ట్రం మొత్తానికి అర్థమైంది. మేము ఆ రోజు నుంచి చెప్తుంది ఒకటే, అమరావతి మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాధ్యత ఉంది, హక్కు ఉంది, ఒక్క వైఎస్ఆర్ పార్టీకి తప్ప. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించే బిల్లు సమయంలో కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అలాగే అదే రోజున ఇక్కడ తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం మావిగన్ అని చెప్పేసి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. వెళ్ళి మాట్లాడుకోండి, మావిగన్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో వెళ్ళి మాట్లాడుకోండి. మళ్ళీ ఈ రోజు మీరు అమరావతి గురించి అమరావతి గురించి సంఘీభావం అని రైతులకి కోసం వచ్చామంటే నమ్మే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి అంటే నచ్చదు. మొన్న ఈ మధ్యలో ప్రెస్ మీట్లో ఎక్కడో చెప్తా ఉన్నాడు, ఏది నేను మావిగన్ అంటే చంద్రబాబు నాయుడుకి బీపీ వచ్చి పోతాడేమో అని. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి బీపీ రావడం కాదు, అమరావతి పేరింటే నీకు బీపీ వస్తుంది, నీకు నిద్ర పట్టట్లా. ఈరోజు అమరావతికి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఉంటుంది. అప్రతిహతంగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే ఉన్న గొప్ప నగరాల్లో మీరు ఈ మధ్య టాప్ మోస్ట్ డెవలపింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అని చూస్తే, ఇన్ ఇండియా అని చూస్తే సెకండ్ ప్లేస్లో అమరావతి ఉంది. అంటే అటువంటి అమరావతి, నేను ద్వేషించిన అమరావతి ఈ విధంగా అభివృద్ధి చెందడం నీకు ఇష్టం లేదు. అందుకోసం అని చెప్పి మళ్ళీ అభివృద్ధి చెందుతున్నటువంటి పనులు జరుగుతున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, లేదంటే బయట నుంచి కేంద్రం నుంచి అందులో సహాయాన్ని కానీ, వీటిని డిస్టర్బ్ చేయడం కోసం. ఎందుకంటే నువ్వు చేసిన పనులు ఒకసారి లెక్కేసుకోండి. శంకుస్థాపనకు రాలేదు, ఆ తర్వాత ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి మోసం చేశావు. 200 గజాలు ఎక్కిస్తానో, లేకపోతే ఇంకోటో ఎస్సీలకి ఇది ఇస్తానో, ఈ రకరకాల అబద్ధాలు చెప్పావు. రాజధాని ఎలా కట్టాలో చంద్రబాబు నాయుడికి తెలుసు, నేను గట్టి చూపిస్తానని చెప్పావు. ఇవన్నీ నమ్మారు. సరే, ఆ రోజు నీకు ఓట్లు వేశారు, ఇక్కడ కూడా గెలిచావు. కానీ ఆ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నారని చెప్పి అసెంబ్లీకి వెళ్తే, అసెంబ్లీ రోజున మహిళలు వీళ్ళని చూడకుండా రక్తం వచ్చేట్టు కొట్టించావు. మా పాదయాత్రలకి ప్రతి అడుగడుగున విధ్వంసాలు, అన్నీ ఇబ్బందులు పెట్టావు. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్న పొద్దున కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఈ పేరు నాని, అమ్మటి రాంబాబు, దేవినేని అవినాష్, అలాగే లేల అప్పిరెడ్డి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంది ఏంటి, మా మీద హత్యాయత్నం చేశారా? మీ మీద హత్యాయత్నం చేయాల్సిన అవసరం మాకు ఇప్పుడేంటి? అంత ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లోనే మా అమరావతి గ్రామాల్లో, మా శిబిరాల పక్కన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఫ్లెక్సీ ఉన్న దాన్ని ఒక్కదాన్ని కూడా కదిలించలేదు మేము, ఒక్కదాన్ని కూడా తగలబెట్టలేదు మేము. అంటే ఎంత శాంతియుతంగా మేము ఉద్యమం చేశాం. మా భూములు పోయిన బాధతో, అమరావతి నిర్మాణం ఆగిపోతుందన్న బాధతో ఉద్యమం చేశాం తప్పితే ఒక హత్యా ప్రయత్నం చేయాలంటేనో, లేకపోతే రైతుల మీద పెట్టి ఇన్ని వందల కేసులు ప్రతిసారి చేసింది మీరే. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించావు. అలాగే పాదయాత్రలో మాకు భోజనాలు దొరకకుండా చేశావు, రైతులను కొట్టించావు, కేసులు పెట్టించావు, గర్భిణీలు దండించావు, లాఠీలకు మేకులు కొట్టించుకొని ఎవరో పోలీసులు కాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో తండించావు, రక్తాలు గారినాయి, చచ్చిపోయారు. ఇన్ని జరిగినా కానీ ఏ రోజున స్పందించడానికి కూడా ఇష్టపడను నువ్వు. ఈ రోజున అమరావతి మీద ఏదో ప్రేమ ఉంది, అమరావతి రైతులు సంఘీభావం నిలపడానికి వస్తుందంటే నమ్మే పిచ్చోడి రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? ఇవన్నీ కూడా అమరావతిని అభివృద్ధిని చూసి ఓర్వలేక దీన్ని అడ్డుకోవడం కోసం ఏదో ఒక అలజడి సృష్టించాలి. దానికోసం వాళ్ళే 36 మంది రౌడీ షీటర్లు తెచ్చుకున్నారు, వాళ్ళే రాళ్ళు వేసుకున్నారు. దానిలో పాపం పొరపాటున వాళ్ళు వేసిన రాయి ఒక కానిస్టేబుల్ కూడా తగిలింది. ఇట్లా వాళ్ళే వేసుకొని వాళ్ళే గొడవలు సృష్టించి, అసలు
మీకు ఇంకో విషయం తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తొత్తులు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఇది ఉండవల్లి అంటే అమరావతి ముఖద్వారం దగ్గర జరిగింది కాబట్టి మీరు వెంటనే బళ్ళు వేసుకొని వెనక్కి వెళ్ళగలిగారు. ఇదే అమరావతి నడిబొడ్డులోకి వచ్చి అమరావతిలో మందడంలోనో తుళ్ళూరులోనో కనుక మిమ్మల్ని అడ్డగించడం కనుక జరుగుంటే, మిమ్మల్ని కనుక చుట్టూ రౌండప్ చేస్తే తిరిగి మీ వచ్చిన 36 మంది రౌడీ షీటర్లు కానీ మీరు కానీ తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. నిన్న జరిగింది కేవలం ట్రయల్ పార్టీ మాత్రమే. ఇంకొకసారి కనుక ఈ ఉద్దేశాలతో అమరావతి మీద సంఘీభావం అన్న పేరుతోనూ ప్రేమ మావిగను చూసుకోండి. మావిగను చూస్తే చంద్రబాబు నాయుడు బీపీ వస్తుందంటున్నారు కదా, తెప్పించండి బీపీ, మావిగను చేసుకోండి. అమరావతి గురించి మీకెందుకు? అమరావతి అంటే డే 1 నుంచి మొదటి రోజు నుంచి కూడా మీకు అంత విద్వేషం పెట్టుకొని అమరావతిని నాశనం చేయాలని ప్రయత్నించి ఈ రోజున మళ్ళీ అమరావతి మీద ప్రేమతో రైతులకు సంఘీభావం తెలిపడానికి వచ్చామంటే నమ్మేంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నేను ఇంతవరకు ఎవరిని కూడా మాకున్న సంస్కారంతో ఎవరిని ఏ విధంగా మాట్లాడలేదు మేము ఏకవచనంతో, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఇంకొకసారి గనక నీ తొత్తుల్ని కానీ నీ రౌడీ షీటర్లు కానీ నీ గోండాలను కానీ పంపించి ఇక్కడ అలజడులు సృష్టించాలి, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలి, అమరావతి పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిలింపు చేయాలి అన్న ప్రయత్నాలు ఏమన్నా చేశావంటే మాత్రం 1630 రోజులు నువ్వు నేర్పిన విద్యే. మేము ఎట్లాగైతే ఉద్యమం చేశామో నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, అమరావతి ఉద్యమం అప్రతిహితంగా 1631 రోజులు జరిగిందంటే దానికి ముఖ్య కారణం నువ్వే. ప్రతిరోజు మేము నీరసించిపోతున్నామేమో, చల్లబడుతున్నాం టైంలోనే నువ్వు చేసే ప్రకటన కానివ్వండి, నువ్వు చేసే ఒక దుర్మార్గపు చర్య కానీ తిరిగి మాలో కసి పెరిగి పోరాటం పెరిగి మళ్ళీ ఉద్యమాన్ని కొనసాగించే పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే. మళ్ళీ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి అమరావతి రైతుల జీవితాల్లోకి మళ్ళీ నిన్న సంఘటనతో మళ్ళీ మాలో ఈ పోరాటాన్ని తిరిగి తీసుకొస్తుంది కూడా నువ్వే. కాబట్టి గుర్తుపెట్టుకో, నిన్న జరిగిన ట్రయల్ పార్టీయే, అసలు సినిమా ముందు ఉంటుంది. ఇంకోసారి కనుక జరిగిందంటే నిన్న వచ్చినట్లు వాళ్ళలో ఎవడో కూడా తిరిగి వెనక్కి వెళ్ళడు. వేరే వాళ్ళు పంపించుకుంటాం. వీడియోలు ఉన్నాయని మా మీద హత్యా ప్రయత్నం అంటున్నారు. వీడియోలు ఉన్నాయి, ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు రౌడీ షీటర్లో ఎవరెవరు ఎటు వచ్చారో, రైతులు ఎవరో, మహిళలు ఎవరో, ఎవరెవరి మీద రాళ్ళు వేశారో అన్నీ ఉన్నాయి. మేము హోంమంత్రి గారు కూడా విన్నవించుకునేది ఒకటే, అమ్మ దయచేసి నిన్నటి వీడియోలని పరిశీలించి ఎవరెవరు రౌడీ షీటర్లు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో బైండ్ ఓవర్ చేయకపోతే మాత్రం మేము మీ మీద కూడా తిరగబడే పరిస్థితి ఉంది. ఎందుకంటే పాముల్ని కలుపు మొక్కల్ని తీయకుండా మనం వ్యవసాయం చేయలేమండి. రైతులుగా మాకు తెలుసు, ముందు ఒక విత్తనం నాటాలన్నా ఒక పంట పెంచాలన్నా ముందు కలుపు తీసుకుంటాం మనం. ఈ కలుపు మొక్కలు, ఈ విషపు నాగులు ఈ రంగంగా తిరిగినంతకాలం మనం ఇక్కడ ఎంత అభివృద్ధి చేసినా ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తూనే ఉంటారు. మనం ఈ వీళ్ళేసే బురదను కడుక్కోవటం లేదంటే వీళ్ళు చేసే వాటిని స్పందించడం ఇది సరిపోతుంది తప్పితే మన అభివృద్ధి కుంటుపడిపోతుంది. కాబట్టి దయచేసి వీళ్ళని ఎక్కడికక్కడ తొక్కేయండి. వీళ్ళు మళ్ళీ తిరిగి అమరావతి పేరు ఎత్తడానికి కూడా భయపడి, అసలు అమరావతి వైపు చూడటానికి కూడా భయపడే పరిస్థితి రావాలి. దానికోసం మీ వల్ల అయితే మీరు చేయండి. మీరు చేయలేకపోతే మమ్మల్ని చేసుకోమనగానే మేము చేసుకునే సిద్ధంగా ఉన్నాం. జై అమరావతి. రైతులకు సంఘీభావం తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు వస్తే మా మీద దాడి చేస్తే మామూలు సామాన్యుడు పరిస్థితి ఏంటి అనేది పేరు నానిగా అమ్మడమంటారు. నిజంగా నేను వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటారా, రౌడీ షీటర్లు అంటారు? వాళ్ళు ముమ్మాటికి రౌడీ షీటర్లే, ముమ్మాటికి. నేను 10 సార్లు చెప్తున్నా, నిన్న వచ్చిన వాళ్ళందరూ నాయకుల ముసుగులు వచ్చేటువంటి రౌడీ షీటర్లే. మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు చూడండి ఒకసారి, వాళ్ళ మీద కేసులు చూడండి. ఒకవేళ నిర్దోషం మీద కేసులు పెట్టండి. ఇప్పుడు అమరావతిలో కూడా మా మీద కేసులు పెట్టారు. ఈ కేసులు నా కేసులు ఒక ఘటన కట్టేయకండి. స్వతంత్రోద్యమంలో గాంధీ గారి దగ్గర చాలామంది జైల్లోకి వెళ్ళారు, ఒక మంచి కాజ్ కోసం వెళ్ళారు వాళ్ళందరూ. కానీ వీళ్ళలాగా దోచుకొని దోపిడీదారులే ఎవరెవరలా. కానీ నిన్న వచ్చిన నాయకులు చూడండి, మీరు చెప్పిన పేర్లన్నీ కూడా, పేరు నాని కానీ, అంబటి కానివ్వండి, అవినాష్ కానివ్వండి, లేదంటే లేళ్ళ మా మాట కాదు, వాళ్ళే అన్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తున్నారు, మేము ఒక ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు మా మీద ఈ రకంగా దాడి జరిగితే సామాన్యుడి కార్యకర్త, సామాన్యుడి పబ్లిక్ పరిస్థితి ఏంటని చెప్పంటారు. సరే, ఇప్పుడంటే మాజీ అంటున్నారు, మాజీ ప్రజాప్రతినిధులు అంటున్నారు, మాజీ మంత్రులు అంటున్నారు. మీరు ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా, అధికారంలో ఉండగా, ఎమ్మెల్యేలుగా ఉండగా ఈ రోడ్లో మీ నాయకుడు పరదాలు కట్టుకెందుకు వెళ్ళాడండి అసెంబ్లీకి? పరదాలు కట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మందడంలో ప్రతి గ్రామంలో, ఎందుకంటే మందడం మీద కానీ అసెంబ్లీకి వెళ్ళాలి వాళ్ళు, ప్రతి ఇంటి దగ్గర పోలీసులను అడ్డం పెట్టారు. మా నినాదాలు వినలేక, భరించలేక, ముఖం చూపించలేక అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తి. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నాగా, నీకు పైగా 151 సీట్ల బలం ఉంది కదా, మరి ఇంత చేసుకున్నాడు ఇవి. కనీసం ఆ రోజు ధైర్యంగా ఎందుకు ప్రజల్లో రాలేకపోయావు? ఎక్కడికక్కడ నువ్వు వెళ్ళాలంటే చెట్లు కొట్టేసుకొని, పరదాలు పెట్టేసుకొని, నువ్వు జననాయకుడువా, ప్రజానాయకుడువా, లేకపోతే దొంగల ముఠా నాయకుడువా? అక్కడే అర్థమైపోతుంది కదా. నువ్వు అధికారంలో ఉండగానే నువ్వు తిరగలేకపోయావు, ఇక ప్రతిపక్షంలో నువ్వేం తిరుగుతావు? పంపించు ఒకసారి నిన్న ఉండవల్లి కాబట్టి స్టార్టింగ్లో అక్కడ మా అందరికీ ఇంకోటి కూడా చెప్పాలండి మీకు. ఇదేదో నిన్న ప్రీ ప్లాన్ ప్రకారం చేసుకొని మా మీద గుండాయిజం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రీ ప్లాన్ ప్రకారం అంతా జరిగిందని చెప్తున్నారు. ప్రీ ప్లాన్ కనుక అయ్యండి నిన్న మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే మేము టీవీలో చూస్తుంటే టీవీలో చూసాం ఇది జరిగింది అని. ఇది కనుక మాకు ప్రీ ప్లాన్ అయ్యి ముందే తెలుసుంటే అక్కడ మీరు 100 మందిని కాదు 1000 మందిని చూస్తుండేవాళ్ళు. 100 మంది కాదు 1000 మందిని చూస్తుండేవాళ్ళు. ఇది ప్రీ ప్లాన్ అయ్యి ఉంటే అప్పటికప్పుడు ఆ ప్రాంత రైతులు వీళ్ళ రాకని ఇష్టం లేక, మీరు అమరావతి మీద సానుభూతి చేసినప్పుడు, తెలియజేయాలనుకున్నప్పుడు, అమరావతి రైతులు సంఘీభావం అనుకున్నప్పుడు 5 ఏళ్ళేం గాడిదలు కాశారు.
5 ఏళ్ళు ఏం గాడిదలు కాశారు. మీరు రైతుల మీద చేసిన దాష్టీకాలేంటి, దుర్మార్గాలేంటి, హత్యలేంటి? ఆ 250 మంది చనిపోయిన 250 మంది కూడా ప్రభుత్వ హత్యలే ఆ రోజున. మరి అంత చేస్తున్నా కానీ మేము శాంతియుతంగా చేసామే. ప్రపంచ చరిత్రలో ఇన్ని రోజుల పాటు ఇంత శాంతియుతంగా జరిగిన ఉద్యమం ఎక్కడ కనపడదండి మీకు, అమరావతి రైతులు మహిళల ఉద్యమం తప్ప. అటువంటి మమ్మల్ని అన్ని రోజులు అంతా అణిచివేసి, పైగా మొన్న అమరావతి చట్టబద్ధత కలుగుతున్న టైంలో కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంటే మావిగన్ అని చెప్పి ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం పెట్టిన వ్యక్తివి, మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గుండిపోటు వస్తుంది అనుకున్న వ్యక్తివి, మళ్ళీ ఈరోజు నీకు అమరావతి పని ఏంటి? అమరావతిలో నీకు ఎవరు పలకరించడానికి వచ్చావు నువ్వు? ఏదో కొంతమంది ఏదో నీ దగ్గరకు వచ్చి కలిశారని, అంటే వాళ్ళకి వేరే దారి లేక ఎలా వెళ్ళాలో తెలియక నువ్వు పక్కనే దగ్గరలో ఉన్నాడు తాడేపల్లిలో అని చెప్పి వెళ్ళి కలిశాడని చెప్పి అమరావతిలో అయితే నా దగ్గరకు వచ్చారన్నావు. నీ దగ్గరకు వచ్చిన రైతుల్లో కొంతమంది అదే రోజు సాయంత్రం వెళ్ళి ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చారు. మరి దానికి సమాధానం చెప్పు. మేము రైతులం. వెనకడికి ఒక సామెత ఉందండి, బయట వాళ్ళు వస్తే కౌరవులు పాండవులు కలిపి 105 మంది, మనలో మనం 105 మంది కొట్టుకోవచ్చు, ఏమైనా సమస్యలు ఉంటే మనం చూసుకోవచ్చు. బయట వాడు వస్తే 105 మందివి. నువ్వు పార్టీలు కాదు, ఇంకోటి కాదు ఇవన్నీ తీసుకురాకు. ఇక్కడ అమరావతి రైతులందరూ ఒకే కుటుంబం. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేయడం కోసం మా పెంబసాని గారు కానివ్వండి, మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, మా మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, లోకేష్ కానీ, వీళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. చాలా సమస్యలు మెల్లిమెల్లిగా ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. వాటిలో ఏలిపెట్టా నువ్వేవాడు అసలు నీకు మావిగా అడిగి నీకు అమరావతి సంబంధం ఏంటి? అమరావతి ఇందా చెప్పినట్టు అమరావతి గురించి మాట్లాడే హక్కు, అమరావతి వచ్చి చూసే హక్కు ఈ రాష్ట్ర ప్రజలందరిది. ఏ రోజైతే మేము భూములు ఇచ్చామో ఆ రోజునే చెప్తా ఉన్నాం. మేము పాదయాత్రలో కూడా చెప్పింది ఇదే. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు, ప్రజల ఆస్తి, ప్రజల బాధ్యత. దీని గురించి ఆలోచించాల్సిన హక్కు కానీ బాధ్యత కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొత్తానికి ఉంది, ఒక్క నీకు తప్ప. ఎందుకంటే నీకు అమరావతి అనేది ఇష్టం లేదు. ఇష్టం లేని అమరావతిని, నువ్వు ద్వేషించే అమరావతిని ఈరోజు ఏదో ఒక ముసుగేసుకొని అలజడి సృష్టించడానికి వచ్చి దానికి ఒక ముసుగేసుకొని మీరు రైతుల కోసం వచ్చాను మాట్లాడితే నమ్మే ఎవడెవలేడు. నీ సంగతులన్నీ మాకు బాగా తెలుసు. ఇంకోసారి వస్తే మాత్రం తిరిగి వెళ్ళరు, కబడ్దారు. వైసీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే మేము లోపలికి వస్తే అమరావతి ప్రాంతాలకు వస్తే ఇలా అన్ని అక్రమాలు దోపిడీలు ఎక్కడ బయటపడతాయని చెప్పి మమ్మల్ని స్టార్టింగ్లోనే అడ్డగించి ఒక ప్రీ ప్లాన్ ప్రకారం చేశారు. మేము వస్తే అక్కడ లోపల జరిగే లూటీని అక్రమాలను బయటపెడతామని చెప్పి మా మీద దాడి జరిగింది. దాడి చేయించారంటారు. నిజంగా అమరావతి ప్రాంతంలో అక్రమాలు దోపిడీలు అన్యాయాలు జరుగుతున్నాయి అంటారా? అమరావతి ప్రాంతంలో అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు జరిగితే ఏ రోజునైనా సరే, ఏ ఛానల్ అయినా సరే, మీ ఛానల్ ఏదండి S4 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, వాళ్ళ సాక్షి కానివ్వండి, ఏదైనా సరే, ఏ పాత్రికేయుడు వచ్చినా, ఏ రిపోర్టర్ వచ్చినా అమరావతిలో ఎవడైనా ఆపాడా? ఎక్కడన్నా ఆపారా? డ్రోన్లు తీసుకుంటున్నారు, ప్రతిరోజు వస్తానని దాని మీద యూట్యూబ్లో బోల్డ్ అని ఛానల్ అమరావతి మీద నడుస్తూ ఉన్నాయి. అమరావతి డెవలప్మెంట్ ఏంటి, అమరావతి ఎట్లా జరుగుతుందని చెప్పేసి మీరు యూట్యూబ్ కొట్టండి, 100 ఛానళ్ళు ప్రతిరోజు ఇదే కార్యక్రమం మీద ఉన్నాయి. అమరావతి ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది. మరి ఏదైనా అక్రమం, అన్యాయం ఉంటే వాళ్ళు చెప్పాలి కదా. మీ సాక్ష్యాన్ని రమ్మనండి, ఎవరి దాకా మీ సాక్ష్యాన్ని రమ్మనండి, వాడు వచ్చి ఏం చేస్తాడో చూడమనండి. ఇది అన్యాయం జరుగుతుందని చెప్పమనండి. చెప్పే ధైర్యం లేక మమ్మల్ని వచ్చి అడ్డుకున్నారు. ఎవడు అడ్డుకున్నాడు మిమ్మల్ని? నువ్వు రౌడీల్ని, గోండాలను వేసుకొస్తే అడ్డుకున్నారు నిన్ను. నీకు అమరావతి అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు అమరావతిలో రావద్దని చెప్పావు. నువ్వు అమరావతికి నేను సమర్థిస్తాను, అమరావతికి మద్దతు ఇస్తాను, అమరావతి రైతుల పక్షాన ఉంటాను. ఇక్కడ ఏమైనా సమస్యలు, ఒక ఇల్లు కడుతున్నప్పుడు అండి ఏదో ఒకటి చిన్న రిపేర్స్ ఉంటాయి. వాటిని నేను వచ్చి ధైర్యంగా నేను ఫిల్ఫిల్ చేస్తాను, నేను మీ పక్కన ఉంటాను, మీ సమస్యలు తీరుస్తాను, రా నువ్వు, నేను ఎవడాపుతాడో చూద్దాం. ఇవన్నీ వదిలేసి ఇక్కడ ఏదో ఒకళ్ళిద్దరు రైతులు వాళ్ళు ఏదో తెలుసో తెలియకో ఏదో చేసిన దాన్ని పెద్ద హైలైట్ చేసేసి అమరావతిలో అన్యాయం జరిగిపోతుంది, అమరావతిలో అక్రమం జరిగిపోతుంది. మీకు అసలు అమరావతి అన్న కాన్సెప్ట్ ఏంటనేది పూర్తిగా తెలుసుండి ఈ మాటలు మాట్లాడరు. రైతులకు ప్లాట్లు ఇచ్చిన దగ్గర నుంచి, లాటరీ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క రైతు ఆఖరి రైతు సాటిస్ఫై అయ్యే వరకు కూడా ట్రయల్ రన్లు కొట్టి అందరూ ఓకే అయిన తర్వాత ఫైనల్ రన్ తీసి ప్లాట్లు అలాట్ చేసిన సిస్టమ్ ఇది. దీని గురించి నువ్వు చేసిన పనుల వల్లే ఇన్నాళ్ళు ఇంత లేట్ అయిందంటే, నువ్వు నీ తొత్తులతోనో కొంతమంది దుర్మార్గులతోటో గ్రీన్ ట్రిబ్యునల్ కంప్లైంట్లు చేయించి, వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్లు చేయించి ఇక్కడ నిర్మాణాలు జరగకుండా సంవత్సరాల పాటు ఆపింది నువ్వే. అంటే నీ అంత ద్వేషం, శంకుస్థాపన దగ్గర ద్వేషం, అమరావతి నిర్మాణం అంటే ద్వేషం, ప్రతిపక్షంలో ఉండి అబద్ధాలు చెప్పావు, అమరావతిని ఎట్ట చేస్తానని చెప్పావు. వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నావు, తర్వాత అసలు ఇదిగో రేపు ఉగాదికి విశాఖ వెళ్ళిపోతుంది అని చెప్పావు. ఇక మా ఉద్యమాలను ఆపావు, అక్కడే ప్రమాణ స్వీకారం, అక్కడి నుంచి పరిపాలన చేస్తాను. నేను ఎక్కడ కూర్చుంటే గవర్నెన్స్ ఆఫ్ సీట్ అదే క్యాపిటల్ అన్నావు. అసలు క్యాపిటల్కి అర్థమే లేదన్నావు. మళ్ళీ వాడు వచ్చి నీ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా మళ్ళీ నీ తొత్తులను పంపించి అమరావతి గురించి మాట్లాడతావు. నువ్వు అమరావతికి నువ్వు ద్వేషివి, అమరావతి నీకు పనికిరాదు. ఆ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు కొత్త పేరు పెట్టుకొని కొత్త ముసుగేసుకొని వస్తే నమ్మేవాడు ఎవడూ లేడు. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఇది కేవలం నువ్వు ఆడుతున్న డ్రామానే. ఎందుకంటే మీకు బాగా అలవాటు, మీ నేర చరిత్రలో మీకు నిన్న జరిగింది కదా హత్యా ప్రయత్నం, ఒక్కసారి మీరు గుర్తెచ్చుకోండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్చల్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, బ్యాలెట్లు వేయకుండా, నామినేషన్లు వేయకుండా నామినేషన్ పేపర్లు తీసుకెళ్ళి చింపినవి కానివ్వండి, మనుషులను చంపినవి కానివ్వండి, గ్రామాల నుంచి మనుషుల్ని ఖాళీ చేయించి పంపించినవి కానివ్వండి, ఈ సంఘటనలను తీసుకురండి. చాలామంది చెప్తూ ఉంటారు, మన మత్తు డాక్టర్ సుధాకర్ గారి గురించో, కుర్రాడు పాప అమర్నాథ్ గౌడ్ గురించో, ఇలా సలీం కుటుంబం గురించి ఇట్లా కొన్ని చెప్తారు. అవి కొన్నే, అవి మచ్చుకి.
మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ రోజు నేరం జరగలా, ఏ రోజు ఎవరి మీద హత్యా ప్రయత్నం జరగలా, చంద్రయ్యని నడి రోడ్డు మీద గొంతుకొస్తుంది, అది కాదా హత్య? ఇవన్నీ హత్యలు కావా? ఇవన్నీ హత్యాయత్నాలు కావా? ఈ రోజున వచ్చేసి మీరు ప్రజాస్వామ్యం గురించను హత్యాయత్నాల గురించి మీలో మీరు రాళ్ళు వేసుకొని రైతుల మీద వేస్తారు నెపాన్ని. మీరు ప్రతిపక్షంలో, మీరు అధికార పక్షంలో చేసింది అదే, ఉద్యమానికి వ్యతిరేకంగా రైతుల మీద వందలాది కేసులు పెట్టించారు, మహిళల మీద పెట్టించారు. ఈ రోజుకి కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటిని మర్చిపోమంటారా? సరే, ఇంత చేసినా ఆ రోజు మాకు అంత అన్యాయం జరుగుతున్నా కానీ ఏ రోజున కానీ నీ ఫ్లెక్సీని కానీ నిన్ను కానీ ఒక మాట అనలేదే మేము. నీ ఫ్లెక్సీ ఒకటి తను చింపలేదే. ఆ రోజు మాకున్న ఆవేశానికి వస్తే ఎవరన్నా తగలబెట్టాల్సిన పరిస్థితి ఆ రోజున మేము పడ్డ బాధలకి. కానీ ఒక ఫ్లెక్సీ కూడా చింపలా. మీ ఎమ్మెల్యేలే మీరు ఇప్పుడు అంటున్నారు కదా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ఎందుకు పోలీసులు పెట్టి తిరిగారు అమరావతిలో? మీరు ఒక అమరావతిలో ఏంటి, రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసులు లేకుండా, చెట్లను కొట్టకుండా, పరదాలు పెట్టకుండా, ఆఖరికి నీ సొంత నియోజకవర్గ పులివెందులు తిరిగే దమ్ము లేదు నీకు. ఈరోజు నువ్వు వచ్చి బయట రాష్ట్రం గురించి మాట్లాడతావా? ఎవరన్నా ఇంటే ఎట్లా ఉంటుంది అంటే కనీసం ఇంకిదిగా చాలామంది చాలా సెటైర్లు కూడా వేస్తారు. ఈయన చూపించండి రా, డాక్టర్ చూపించండి రా, వదిలేకండి అన్నట్లా ఇట్లా రకరకాలు చెప్తారు. సరే, అవన్నీ మైమ్స్ అనుకోండి, వాటి గురించి ఏవో వస్తాయి, వాటి గురించి వదిలేసేయండి. పార్టీల గురించి నేను మాట్లాడట్లా, వ్యక్తులుగా మాట్లాడుతున్నా. నీ వ్యక్తిత్వం ఏంటి? ఏ స్థాయికి దిగజారి నువ్వు ఈ రకంగా చేస్తున్నావు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రోజున ఇందాక కూడా ఎవరో అడిగారు నన్ను, గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులకు లేనిదేంటి, ఇప్పుడు ఉన్నదేంటి? ఒక మాటలో చెప్పండి అని. భవిష్యత్తు మీద నమ్మకం. ఒక మాటలో చెప్పాలండి, ఆ 5 సంవత్సరాలు మాకెవరికి భవిష్యత్తు మీద నమ్మకం లేదు. ఇక్కడ ఊళ్ళలో పెళ్ళిళ్ళు కాల, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, మనోవ్యక్తం మంచం ఎక్కిన వాళ్ళు తప్ప. రేపు ఏం చేయాలి? పిల్లలకు సమాధానం చెప్పలేక మేము ఇస్తాం పొలాలు, పిల్లలు వచ్చి మమ్మల్ని ఎవరడికి ఇచ్చారు మీరు? ఇప్పుడు అన్నీ నాశనం అయిపోయినాయి. మీరు నమ్మరండి, సాయంత్రం 7 గంటల సీడ్ యాక్సెస్ రోడ్లో కొండ చిలువలు తిరిగినాయి జగన్ గవర్నమెంట్లో. మీకు తెలుసో లేదో, కొండ చిలువలు తిరిగినాయి. అటువంటి పరిస్థితికి అమరావతిని నెట్టి ఇవాళ నీకు అమరావతి మీద ప్రేమ, అమరావతి రైతులు సంఘీభావం జరపడానికి వస్తున్నావా? ఇంతకన్నా జోక్ ఏమైనా ఉంటుందా? నువ్వు ఒక గోండాలను తీసుకొచ్చి, దీని జరిగిన ఉద్దేశం ఏం లేదండి, కొంతమంది గోండాలను తీసుకొచ్చి రైతులు పిలిచారు మమ్మల్ని ఒక వంకతో వచ్చి, ఇక్కడ ఏదో గొడవ పెట్టుకొని ఇంకా పెద్దదవుద్దని ఊహించినట్టున్నారు వాళ్ళు. ఇంకా పెద్దదైతే పెట్టుబడి పెట్టే వాళ్ళలోనూ ఈ ఆర్థిక సహాయం చేసే సంస్థల్లో ఏదన్నా ఒక అనిశ్చితి, అమరావతి ఏదో జరుగుతుంది ఇంకా అన్నోడు క్రియేట్ చేసి పెట్టుబడులను ఆపి అమరావతి నిర్మాణాన్ని ఆపటమే వాళ్ళ మెయిన్ ఎజెండా. దానికోసమే వచ్చారు నేరస్తులు మొత్తం. వాళ్ళని తీసుకొచ్చిన నాయకులు కూడా నేరస్తులే, ఆ వచ్చిన వాళ్ళు రౌడీ షీటర్లే. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏదో చేద్దామని చూశారు. కాకపోతే వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, అది రాజధాని ముఖద్వారం ఉండవల్లి అనేది అక్కడతో ఆగిపోయింది. కాబట్టి 100 మంది, ఇదే చెప్తున్నాను కదా, వాళ్ళు మందడం దాకా కనుక రాగలిగి ఉంటే తిరిగి వెనక్కి వెళ్ళేవాళ్ళు కాదు. అదైతే నేను రాసిస్తా. ఇక్కడ వాళ్ళు చేసిన ద్రోహానికి, మాకున్న ఆక్రోశానికి, మాకున్న బాధకి, కోపానికి, వాళ్ళు చేసే దుర్మార్గాలకి తిరిగి ఒక్కడు కూడా వెనక్కి ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఏం జరుగుతుంటారు వెనకాలపోతుంటే? ఏదైనా జరగచ్చు. అంటే వాళ్ళని కొట్టి చంపుతామని మేము అంటలా, కానీ ఇక్కడి నుంచి కదలలేరు. కనీసం ఇక్కడి నుంచి కదలాలంటే జై అమరావతి అనే వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు తప్పదు. మెడలో గ్రీన్ కండవా వేసుకొని జై అమరావతి, మేము అమరావతి సంఘీభావం తెలుపుతున్నాము అని చెప్పి కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగలిగేవాళ్ళు కాదు. మేమేదో కొట్టి చంపేవాళ్ళం అయితే కాదండి, రైతులు మేము. మా అమరావతికి నువ్వు ఇంత ద్రోహం చేశావు, ఇప్పుడు మళ్ళీ చేద్దామని చూస్తున్నావు, ఇది మార్చుకో అని వాళ్ళలో పశ్చాత్తాపం వచ్చే వరకు ఇక్కడే ఉంచేవాళ్ళం. ఇక్కడే కావాలంటే భోజనం పెట్టేవాళ్ళం, పొడుగో పెట్టేవాళ్ళం. నువ్వు ఆ మాట నిలిపో, వచ్చి తిరగమనండి. ఈ అమరావతి ప్రజలది, ప్రజా రాజధాని ఇది. ఏ ఒక్క చంద్రబాబు నాయుడుతో లేదా భూములు ఇచ్చిన మాది కూడా కాదు. నేను అది కూడా మేము చాలా క్లియర్గా చెప్పాం. భూములు ఇచ్చాం కదా అని చెప్పేసి అమరావతి మాదంటలా. ఈ అమరావతి 6 కోట్ల ఆంధ్రులది. ప్రతి ఒక్కళ్ళకి దీని గురించి వాకప్ చేసే హక్కు కానీ, బాధ్యత కానీ, దీన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అట్ ద సేమ్ టైం మీకు తప్ప. ఎందుకంటే మీకు అమరావతి ఇష్టం లేదు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మళ్ళీ ఎప్పుడూ చేయొద్దు. ఇంకోసారి కనుక చేసే ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది అమరావతి రైతులందరూ కూడా కొంతమంది ఇప్పుడు మాట్లాడారు. తిరిగి ఏ విధంగా అయితే మేము ఉద్యమాలు చేసామో ఆ స్థాయిలో ఉద్యమాలు చేసి మిమ్మల్ని తరిమి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఒక పార్టీ గురించి చెప్పట్లా, అమరావతి వ్యతిరేకులకు చెప్తున్నా, అమరావతిని ద్వేషించే వాళ్ళకి చెప్తున్నా ఈ హెచ్చరిక. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు ఇంకోసారి చేయొద్దు. ఈ 2 ఏళ్ల కాలంలో అమరావతి ఎలా డెవలప్మెంట్ అవుతుంది, నిర్మాణం ఎలా జరుగుతుంది? బయట పక్క ఏదో 2-3 బిల్డింగ్లు తప్ప ఏం నిర్మాణం అయితే జరగలేదని చెప్పి అంతా గ్రాఫిక్స్ చూపించని చెప్పి బయట అలా పబ్లిసిటీ అవుతుంది. నిజంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి మార్పు వచ్చింది ఏం చెప్తారు మీరు? ఇక్కడ మనకి తెలుగులో సామెత ఉందండి, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందని. ఇప్పుడు దీని గురించి ఆలోచించేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు, ఏది అమరావతిలో ఏం జరగట్లేదు అని తెలిసే వాళ్ళ కోసం కొన్ని ఛానల్స్ ఉంటాయి. కొంతమంది, అంటే నేను మీడియాని తప్పట్టట్లేదు, కొంతమందికి ఏంటంటే మసాలాలు, కాంట్రవర్సీలు కావాలి. వాళ్ళు ఏంటంటే అమరావతిలో ఏం జరగట్లేదు, అమరావతిలో అట్లాగే ఉన్నాయి అని కొంతమంది రాస్తారు. కొంతమంది నిజాయితీగా వార్తలు రాసేవాళ్ళు కానీ, ఇక్కడి నుంచి వార్త తీసుకెళ్లేవాళ్ళు కానీ వాస్తవానికి ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళందరూ బాగా చెప్తున్నారు, పరిగెడుతున్న అమరావతి.
కొన్ని సంస్థలు కొన్ని ఇప్పుడు దీనిలో ఒక ఇల్లు కట్టాలంటేనే మనకి ఎన్నాళ్ళు పడుతుందో చూసాం. గత ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు టైంలో సంవత్సరంన్నర పాటు నువ్వు చేసిన పనుల వల్లే నిర్మాణాలు ఆగిపోయినాయి. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ ఆపిన దాని గురించి కానీ. సరే, దాని నుంచి వచ్చాం, బాలారిష్టాలు దాటి బయటకు వచ్చాం, ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, ఈ ప్రాంతం ఎక్కువ నల్లరేగడి నేల. ఇక్కడ ఒకసారి రెయిన్ సీజన్ స్టార్ట్ అయిందంటే వెహికల్ మూవ్మెంట్ అంత స్పీడ్గా ఉండదు, బళ్ళు ఇరుక్కుపోతాయి ఈ బ్లాక్ వాటర్ సాయిల్. సో వర్షాకాలంలో కొంత ఇబ్బంది పడే మాట అయితే వాస్తవం ఈ నేలకి. ఇదే తెలంగాణ అనుకోండి, ఇవాళ వర్షం పడితే రేపు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అలా కుదరదు ఈ నల్లరేగడి నేలకి. దానివల్ల 2-3 రోజులు పని లేట్ అవుతుంది. కొంత ఈ వర్షాలనే కొంత ఇసిగిస్తే తప్ప అమరావతి నిర్మాణానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. డిఫరెంట్ కంపెనీస్కి ఇచ్చున్నారు, ఒక కంపెనీకి ఇవ్వాల. కొన్ని కంపెనీలు వాళ్ళ బాధల వల్ల కొంచెం స్లో చేసి ఉండొచ్చు. వాళ్ళని వెంటబడి చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అమరావతికి భూములు ఇచ్చేసాం, ఇదంతా చంద్రబాబు నాయుడుదో లేదంటే ఎన్డీఏ గవర్నమెంట్ బాధ్యత మేము అనుకోవట్లే. మేము ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, ఏ లక్ష్యం కోసం మేము భూములు ఇచ్చామో ఆ లక్ష్యం నెరవేరే వరకు మా బాధ్యత ఉంది. నిర్మాణాలు ఏమైనా స్లో అవుతుంటే వాళ్ళు రిమైండ్ చేయటం, సార్ స్పీడప్ చేయండి. దీనికోసం ఇంకా మా నాయకులు కొంతమంది మేమందరం కూడా కృషి చేస్తూనే ఉన్నాం. నెలకు ఒకసారన్నా 3-man కమిటీతో మాట్లాడుతూ ఉన్నాం. చిన్న సమస్యలు, వీధిపోట్లు కానివ్వండి, ఇంకోటి కానీ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వాటిని కూడా పరిష్కరణ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేగాని అమరావతిలో ఏం జరగట్లేదు, గ్రాఫిక్స్ అనాలి. అప్పుడు పోయినసారి అన్నారు రోజా గారు, వీళ్ళందరూ కూడా రోజా గారు అని ఎందుకు అంటున్నారంటే ఆవిడ అనాలండి, రోజా గారు అని. అన్ని గ్రాఫిక్స్ అంది. మేము అన్నాం ఒకసారి, వచ్చి దూకమ్మా, నువ్వు చస్తే అది ఒరిజినల్, నువ్వు బతికితే గ్రాఫిక్. అందరికీ అదే చెప్తా ఉన్నాం. గ్రాఫిక్స్ అన్నాడు అందరికీ, వచ్చి ఆ బిల్డింగ్లు గ్రాఫిక్స్ అయితే దూకండి ఒకసారి. మీరు చస్తే అది ఒరిజినల్, మీరు బతుకుంటే అది గ్రాఫిక్. మరి వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా పద్దాక. ఇప్పుడు మీకు ఒక సమస్య ఉందండి. ఇక్కడ ఎవరో ఒకళ్ళు కూర్చొని టీవీలోనో మైక్ ముందో ఒక వీడియో మాట్లాడతారు. దాన్ని ముఖాన్ని పట్టుకొని అడిగే ఛాన్సు ప్రజలకు ఉండదు. ఎందుకంటే వాడు ఎక్కడో మాట్లాడాడు. దీనికి ఇక్కడ మనం పిసుకోవడం తప్ప వీళ్ళు ఇట్లా మాట్లాడండి, అది ఒకటి సేవ్ చేస్తుంది వీళ్ళని. పైగా మన దేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనే కొన్ని దిక్కుమాల స్వేచ్ఛలు ఏడ్చినాయి. అవి దిక్కుమాలను ఎందుకంటే మంచి ఉద్దేశంతోనే వాళ్ళు పెట్టారు రాజ్యాంగ నిర్మాతలు. కానీ వాటిని దురదృష్టవశాత్తు ఇట్లాంటి తొత్తులు, కుక్కలు, ఈ పేటీఎం బ్యాచ్లు వాటిని దుర్వినియోగం చేస్తున్నాయి. మా ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు. అదేమంటే మీడియా ఫ్రీడము, భావ ప్రకటన స్వేచ్ఛ. ఏంటి భావ ప్రకటన అంటే? ఇప్పుడు ఒకటి ఉంది సార్, వీళ్ళు దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మా చిన్నతనంలో మేము, చిన్నతనంలో కాదు, 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా, అప్పటి వరకు కూడా రాజకీయాలంటే ఒక గౌరవం ఉండేది, ఒక హుందాతనం. ప్రతిపక్షంలో ఆయన ఉన్నా, ప్రతిపక్షంలో ఈయనున్నా, లేకపోతే ఇంకో సీఎం ఉన్నా, ఇంకో పీఎం ఉన్నా, రకరకాల విలువలు చూసాం. కానీ వీటన్నిటిని భ్రష్టు పట్టించిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. ఏ రోజునైతే వాళ్ళు గెలిచిన కొత్తలో మీకు గుర్తుందో లేదో, ఆ గుడివాడ గుట్కా నాని తిరుమల విషయానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అంటే, తిరుమల ఏమన్నా చంద్రబాబు నాయుడు అడమ్మ సొత్తా, అడమ్మ మొగుడు సొత్తా అన్నాడు. మీకు గుర్తుంది కదా? అదే టైంలో పక్కన ఉన్నాళ్ళు సప్పట్లు కొడితే, ఓహో నేను మాట్లాడింది బ్రహ్మాండం అనుకొని అట్లాంటివి ఇంకో 10 మాట్లాడతాడు. ఆ రోజే పక్కన్నాడు, ఏం మాట్లాడుతున్నారో నువ్వు, ఏం భాష ఇదని ఒకసారి ఖండిస్తే ఇంకోసారి ఆ మాట మాట్లాడు. దురదృష్టం ఏంటంటే నీకు సప్పట్లు కొట్టేవాళ్ళు, నీ పక్కన మాట్లాడేవాళ్ళు మొత్తం కూడా అటువంటి బ్యాచే. వాళ్ళతో అది చూసుకొని మీరు ఇంకా రెచ్చిపోతున్నారు. నిన్న ఒకరోజు ఏంటండి వాళ్ళు మాట్లాడే ప్రతిరోజు కూడా స్త్రీలను లేకుండా అమరావతి రైతుల మీద ఎన్ని కామెంట్లు పెట్టారండి, ఎంత అసహ్యంగా పెట్టారు. మేము ఇప్పుడు నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద పెడితే నువ్వు ఊరుకుంటావు వాటిని. కానీ వీటన్నింటినీ భరించారు అమరావతి మహిళలు. ఎవరో ఏ రోజున కట్టుదాటి హింసాత్మకమైన వాటికి వెళ్ళలేదే. మరి మీ ఇంట్లో ఏదైనా జరిగితేనేమో అది భావ ప్రకటన స్వేచ్ఛ. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పడి అటువంటి దారుణం చేయటం అది మీ స్వేచ్ఛ. చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేస్తే గౌతమ్ సవాంగ్ గారు అన్నమాట కొంతమందికి ఏదో అది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడంట. ఏంటిది? ఇదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే. కాబట్టి ఈ మీడియాని కూడా, మీడియా ముందు మాట్లాడి బయట మనకేమైనా పర్లేదులే, ఏదైనా మాట్లాడవచ్చు అనుకునే వాళ్ళకి కూడా మన భారత శిక్షణ స్మృతిలో ఒక బలమైన చట్టాలు రావాలి సార్, నిబంధనలు రావాలి. ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడతానంటే కుదరదు. ఎందుకంటే గౌరవ జడ్జిని దూషించిన వాళ్ళు ఇంతవరకు బయట ఫ్రీగా తిరుగుతున్నారు. జడ్జిలు అన్నాళ్ళే. ఇక మామూలు మనుషులు తిట్టిన వాళ్ళకి ఈ దేశంలో భద్రత ఎక్కడ ఉందండి? అంటే నాకు మీడియా ఉంది, ఇది ఒక కెమెరా ఉంది, ఒక మైక్ ఉంది, ఎవరో ఇద్దరు వచ్చి నా ముందు మాడమన్నారు, నేను ప్రతి ఒక్కరిని అమ్మ నా బూతులు తిట్టేస్తా, నాకు స్వేచ్ఛ ఉందంటే వాళ్ళని ఖండించే. ఇంకొకటి, ఇప్పుడు శిక్షణ స్మృతి లేకపోతే ఈ శిక్షలు అనేవి దేనికోసం సార్? వాడిని ఏదో చేద్దామని కాదు, అటువంటి పని ఇంకొకటి చేయకుండా ఉండాలని, అటువంటి ఆలోచన ఇంకొకటి రాకుండా ఉండాలని. కానీ దురదృష్టవశాత్తు మన న్యాయ వ్యవస్థలో జరుగుతుంది ఏంటి? నువ్వు ఎన్ని నేరాలైనా చేయి, నీ బెయిల్ వస్తుంది, నువ్వు బయట తిరుగు, మళ్ళీ ఇంకో నేరం చేయి, ఇంకోసారి బయట తిరుగు. ఇటువంటి దేని మీద ప్రజలకు కానీ న్యాయ వ్యవస్థ మీద ఎప్పుడు నమ్మకం కుదురుతుంది? ఎలా నమ్మకం కుదురుతుంది అసలు? కాబట్టి వీటన్నిటిని మార్చాలి. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడితే తాట తీస్తాం. ఇప్పుడు ప్రజలు కూడా
జస్టిస్ అక్కడ దొరక్కే వీళ్ళందరినీ ఏం చేయలేకే ఇన్స్టెంట్ జస్టిస్ కోసం ప్రజలు తిరగబట్టం కానీ గొడవలు చేయటం కానీ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళటం కానీ ఇవే జరుగుతుంది. ఎందుకంటే పడినాడు తెలుస్తుంది ఆ బాధ. మొన్న ఏదో కూడా అంటున్నారు ఇప్పుడు అంటే జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడకూడదు దాని గురించి. సాయికృష్ణ ఇష్యూ, సాయికృష్ణ అనే వ్యక్తి సరే అతను ఏం చేశారో ఇది మనకైతే తెలియదు. కానీ నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ తల్లిని కూడా, మీరు నీ కొడుకు గురించి నువ్వు అంత బాధపడుతున్నావు, అతని చేతిలో చనిపోయిన వాడి తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? అతని చేతిలో రేపుకు గురైన అమ్మాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు మనుషులు కదా, కేవలం నీ కొడుకు ఒక్కడే మనిషా? సరే ఏం జరిగిందో అది తర్వాత విషయం చట్టం తెలుస్తుంది, ఎంక్వైరీ తెలుస్తుంది, కానీ వాళ్ళు మనుషులు కదా. మళ్ళీ చేసిన వాడు మళ్ళీ బయటకు వచ్చి బెయిల్ మీద మళ్ళీ చేస్తామంటే ఇంకొంతమంది బలవుతుంటే నువ్వు సమాజానికి ఏ సందేశం ఇస్తుంది న్యాయ వ్యవస్థ? కాబట్టి ఇది సమూలంగా మారాలి. ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటా వెళ్తానంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు. ప్రజలు కూడా ఎక్కువ కాలం చూడలేరు సార్. ఆ ఓపికలు కనుక సహనం నశిస్తే ప్రజలే జస్టిస్ చేసే పరిస్థితికి వస్తారు. అదే నేను జరిగింది కూడా. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తిరిగి ఎవరు వెనక్కి వెళ్ళలేరు. అదైతే గుర్తుపెట్టుకోండి. అమరావతి రైతులు మహిళల పోరాట పటిమ ఇంకేమీ చల్లారలా. 2 ఏళ్ళు బాగుంది. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే అప్పుడు భద్రత భరోసా లేదు భవిష్యత్తు మీద, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంకా కసిగా ఎదురుపడతాం. ఎందుకంటే ఒక నాశనం అయిపోయింది అనుకున్న దాని నుంచి మళ్ళీ తిరిగి మేము బతకడం మొదలుపెట్టాం. ఓకే, ఊపిరి పీల్చుకొని భద్రత ఉంది, భరోసా ఉంది, మాకు అమరావతి వస్తుంది అని. దీన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం క్షమించే ఓర్పు మాకు లేదు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.